హుజరాబాద్ ప్రజలు నిర్ణయించుకున్నారు. నేను మళ్ళీ అప్పీల్ చేస్తున్నా హుజరాబాద్ ప్రజలకు, మీకు వరి కావాలన్నా ఊరి కావాలన్నా, వరి కావాలంటే భారతీయ జనతా పార్టీ గెలిపించండి, ఈటల ఎమ్మెల్యే చేయండి. ఉరి కావాలంటే టీఆర్ఎస్ పార్టీ కొట్టేయండి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక తాలిబాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తాలిబాన్. రైతుల పాడిత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తాలిబాన్గా మారిండు. సిగ్గుండాలే రాష్ట్ర ముఖ్యమంత్రికి. నువ్వు వరేస్తే ఉరి అంటే నీ కలెక్టర్లు, నీ తాపేదారులు ఈరోజు రైతులను బెదిరించే విధంగా ఇలా వరేయద్దని చెప్పి అలా ఉత్తర్వులు జారీ చేస్తుంటే బెదిరింపులో పాల్పడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి ఎందుకు బయటకు వస్తలేడు? సిగ్గుండాల కలెక్టర్లకు మీ సిగ్గుమాల తల వల్ల కష్టపడి పనిచేసి కష్టపడి చదువుకున్న ఐఏఎస్ తల తీసుకుంటారు ఇవాళ కొంతమంది కలెక్టర్ల వల్ల. ఎవడొచ్చింది మీకు అధికారం? కలెక్టర్లకు బరిదగించి బల్పెక్కి రైతులను బెదిరిస్తారు. మీరు ఒక కలెక్టర్ బెదిరిస్తాడు, ప్యాడీ అమ్మద్దు, విత్తనాలు ఎక్కడ అమ్మద్దు, అంత షాపులు సీజ్ చేస్తాం. సుప్రీంకోర్టు హైకోర్టు చెప్పినా బరిదగించారు. సుప్రీంకోర్టు హైకోర్టు చెప్పినా కూడా ఈయన పట్టించుకోవడం, ఈయన పోటుగాడు. ఈయన ఖమ్మం కలెక్టర్ అంటాడు ఎఫ్సిఐ కొంటలేదా, ఎఫ్సిఐ కొనా అని చెప్పింది ఖమ్మం కలెక్టర్ అంటాడు. ఇంకో మినిస్టరు వరేయద్దంటాడు. అరే మీరెవరు వరేయద్దని చెప్పడానికి? తెలంగాణకు పేరున్నది, అన్నపూర్ణ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రానికి పేరున్నది. వాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి కాలు మోక్తే, సాగిలవాడి మోక్తే ఏ కలెక్టర్ ఏదైనా మాట్లాడచ్చు, ఏ పోలీస్ ఆఫీసర్ ఏదైనా చేయొచ్చు. పక్కా ఈ ఇద్దరు అధికారుల మీద న్యాయపరంగా చట్టపరంగా పోరాటం చేస్తాం. వీళ్ళ సంగతిని చూస్తాం మేము. అసలు నువ్వు ఎవడు రాష్ట్ర ముఖ్యమంత్రి వరేద్దానని నువ్వు ఎవడు, నీకు ఏం అధికారం ఇచ్చి ఎవడు అధికారం, నీకు బాధ్యత ఏంది అసలు? నీకు ధాన్యం కొనేది కేంద్ర ప్రభుత్వం, నువ్వు చేసేది బ్రోకరిజం. బ్రోకరేజ్ నీకు అలవాటే, కమిషన్ తప్పుడు నీకు అలవాటే. నువ్వు చేసేది నువ్వు వీకేది. వరి కొనొద్దడానికి ఏదో కారణం చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. కలెక్టర్ల ద్వారా, అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా ఒక భయానక వాతావరణం నుంచి రైతులను బెదిరించే ప్రయత్నం చేస్తే ఎట్టి వద్ద తెగించి కొట్లాడతాం. దేనికైనా కొట్లాడతాం. అవసరం జైలు కూడా పోతాం రైతుల కోసం. మేము నేను పోతాం, మా నాయకులు పోతాం, మా కార్యకర్తలు పోతాం. దేనికైనా తెగించి కొట్లాడతాం. నీ సంగతినే చూస్తాం బిడ్డ. 2వ తారీఖు తర్వాత ఎట్లా కూడా చూస్తాం, గల్లబట్టి కనిపిస్తాం. నేను కొనేది మేము, కొనడానికి సిద్ధంగా ఉండే కేంద్ర ప్రభుత్వం. అగ్రిమెంట్ అయింది నీకు సంవత్సరం కాల పాటు కేంద్ర ప్రభుత్వం నీకు అగ్రిమెంట్ చేసింది. మీ ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది. వాస్తవమా కాదా? స్పష్టంగా రాష్ట్ర ముఖ్యమంత్రి. కొనలేదా? పోయినసారి కొనలేదా? పోయినసారి యాసంగి కొనలేదా? పోయినసారి వానకాలం కొనలేదా పంట? ఈసారి కొనడానికి సిద్ధంగా ఉన్నాం కదా. పోయిన యాసంగిలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్న పోయిన యాసంగిలో. పోయిన వానాకాలంలో 69 లక్షల మెట్రిక్ టన్నులు పోయినసారి కొన్నాం. ఈసారి మళ్ళా ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. అలా మొత్తం ప్రతి పైసా ఇలా కేంద్రం ఇస్తున్నది. వాళ్ళ ఎంఎస్పి 1860 రూపాయలు ఎంఎస్పి కేంద్రం ఇస్తున్నది. లేబర్ ఛార్జు 5 రూపాయలు 65 పైసలు ఇస్తున్నది. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జు 40 రూపాయలు 67 పైసలు ఇస్తున్నది. దాంతోపాటు కమిషన్, సొసైటీ కమిషన్ 31 రూపాయలు 20 పైసలు ఇస్తున్నది. కస్టడీ మెయింటెనెన్స్ కోసం అని చెప్పి అమౌంట్ కేంద్రం ఇస్తున్నది. 4 months స్టోరేజ్ చేసుకునేందుకు 56 రూపాయల 57 పైసలు ఇస్తున్నది. మిల్లింగ్ ఛార్జ్ 10 రూపాయలు ఇస్తున్నది నీకు. అడ్మినిస్ట్రేషన్ ఛార్జ్ క్లర్క్లకు కానీ
కంప్యూటర్ సిస్టమ్ వాటి కానీ 18 రూపాయలు 62 పైసలు ఇస్తున్నది. ప్యాడీ మిల్ చేసేందుకు 2060 రూపాయలు ఇస్తున్నది. గన్ని బ్యాచ్ కోసము 113 రూపాయల 22 పైసలు ఇస్తున్నది. సుతీల్ తాడు కోసం కూడా 12 రూపాయలు ఇస్తున్నది. ఇట్లా అన్ని ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. నీకు కమిషన్ 2% ఇస్తున్నది. ఇక నువ్వు చేసేదేంది? కొనాలని అనడానికి కారణం ఏంది? ఏదో ఒక కారణం చెప్పాలా, రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలా ఏదో కారణం. ఎందుకు కొనంటున్నావు? ధాన్యము పక్క కేంద్ర ప్రభుత్వము ఇంకా అదనంగా కొనడం కూడా మేము సహకరిస్తాం. కొన అని చెప్పి నీకు ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వం లేఖ రాసిందా? ధాన్యం కొన అని చెప్పి ఎక్కడైనా చెప్పిందా నీకు? ఇద్దరి మధ్య సంవత్సరం పాటు అగ్రిమెంట్ జరిగింది. ఇది ఒప్పంద పత్రం. ఇది 29/4/2021 రోజు ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. ఇది వాస్తవమా కాదా? అందుకే వరేస్తే ఉరైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి టీఆర్ఎస్ పార్టీ చెంప చెల్లుమనాలంటే హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎట్టి బస్సులో టీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్పండి. మీరు చెప్పేటువంటి గుణపాఠం ద్వారా ఈ హుజరాబాద్లో భారతీయ జనతా పార్టీ గెలుపు ద్వారా ఇంకొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల గురించి ఆలోచించి మాట్లాడే సమయంలో హుజరాబాద్ ప్రజలకు గుర్తురావాలి, హుజరాబాద్ ఫలితమే గుర్తురావాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతుండో ఏమడుతుండో ఆయనకి అర్థమవుతలేదు. తాలిబాన్ల రాజ్యం తెలవకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో. రైతు రాజ్యం రామరాజ్యం కోసం భారతీయ జనతా పార్టీ ఫైట్ చేస్తుంది.